వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఎండుమిర్చి ఉల్లిపాయ కారం అండి. వేడివేడి అన్నంలో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ కొంచెం నేసుకొని తింటే భలే బాగుంటుంది. దీనికి కావాల్సింది ఒక 8-10 ఎండుమిర్చి అండి, ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర, కొంచెం నిమ్మరసం, మీ రుచికి తగినంత ఉప్పు, ఆవాలు, మినప్పప్పు, చిన్నులపాయ రెప్పలు, ఒక 2 స్పూన్ల నూనె. అంతేనండి, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ట్రెడిషనల్ గా చేసుకునే ఉల్లిపాయ కారంలో అయితే పచ్చిమిర్చి వేయమండి, కానీ ఇప్పుడు ఎండుమిరపకాయలు అంత కారంగా రావట్లేదు కాబట్టి 2 పచ్చిమిర్చి వేసుకుంటే మనకి బ్యాలెన్స్ అవుతుందండి కారం. అందుకని ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత అదే జార్లోకి జీలకర్ర, మీ రుచికి తగినంత ఉప్పు అన్నీ వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ పొడిలోకి చిన్నులపాయ రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి కచ్చాపచ్చాగా రుబ్బుకోండి. ఉల్లిపాయ మరీ పేస్ట్ అవ్వకుండా. అంతేనండి, చూసారా ఎంత ఈజీయో. దీని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఆవాలు, మినపప్పు వేసుకుని ఆవాలు చిట్పట్లాడిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఈ ఉల్లిపాయ కారం దాంట్లోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు తిప్పుకోండి. స్టవ్ ఆన్ చేస్తే కారం ఉడికిపోతుందండి, ఫ్లేవర్ మారిపోతుంది. చూసారా ఎంత ఈజీనో. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే భలే ఉంటుందండి. ఈ కారం మీరు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఒక 2 స్పూన్ల పాలు వేసుకొని కలుపుకోండి. లూజ్గా ఉండి ఇంకా బాగుంటుందండి. కానీ పాలు వేస్తే కారం నిలబడదు. ఇలా రుబ్బుకొని కారం పెట్టుకుంటే ఈజీగా వారం రోజుల పైన నిలబడుతుందండి.